శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతు లేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే, గురువుగారి యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు చాలా అద్భుతంగా 5వ స్థానంలోకి వారు వెళ్ళబోతున్నారు. మే 15 నుంచి చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఇప్పటి వరకు అర్ధాశ్రమంలో ఉన్నారు కాబట్టి అంతగా ఫలితాలు కనబడబోవడం లేదు. రాశిలో శని గారు ఉన్నారు, ద్వితీయంలో రాహు ఉన్నారు, అలాగే అష్టమ స్థానంలో కేతు ఉన్నారు. ఈ 4 గ్రహాల బలాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఆదాయం 8లోకి వచ్చింది. 2024 సంవత్సరంలో కానీ 2025లో మే 20 వరకు కానీ ఈ మార్చి 30 శనిగారు మారే రోజు వరకు కానీ గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఏమీ బాగలేదు. అలాంటిది ఆ తరువాత 8 నెలల కాలము ఆదాయం 8కి పెరిగిందంటే చాలా గ్రేట్ కింద లెక్క. అంటే అనుకూలత వస్తుంది. అలాగే వ్యయం వచ్చేటప్పటికి 14. ఇంకా కొంత గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ సంపాదించిన ధనం ఏదైతే ఉందో అదంతా ఖర్చు అవుతూ కూడా అదనంగా ఖర్చు అవుతుంది. అంటే ఖర్చుల విషయంలో మీకు 3 వంతుల ఆదాయం వచ్చి ఖర్చు అవుతుంది. ఈ ఆదాయం ఈ మాత్రంగా కూడా లేకపోతే మీకు పూర్తిగా చేతి ఖర్చులే ఉంటాయి. ఇది చెప్పదగ్గ అంశం.
అలా లేకుండా మీకు కొంతవరకు అయినా ఆదాయం ఉంది. మనకి రూ. 10 ఖర్చుందంటే ఏదో విధంగా రూ. 5, రూ. 6 మనకొచ్చిందంటే మనం ఏమనుకుంటాం? రూ. 6 వచ్చింది, రూ. 4 చేతికి పడ్డాయనుకుంటాం. అసలు రూ. 6 కూడా రాకపోతే చేతి ఖర్చులు రూ. 10 అవుతాయి గదా! అది ఇంకా బాధ గదా! అటువంటి బాధ లేకుండా ఇక్కడ ఆదాయం 8 పాళ్ళొచ్చి మీకు కొంత కంటి తుడుపుగా ఉంది. అలాగే రాజపూజ్యం వచ్చి 7 భాగాలు. మరి గురువుగారి వల్ల రాజపూజ్యం అనేది అత్యద్భుతంగా పెరిగిపోయింది. పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నారు వారు ద్వితీయార్థంలో. అలాగే అవమానం వచ్చేసి 5. మరి ఇంకా అవమానం ఉంది ఎందుకు అంటే మరి రాహువు గాని, శనిగారు గాని, కేతువు గాని వీళ్ళ యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి? పూర్తిగా మారలేదు. మారినవి కూడా అనుకూలం లేవు. శనిగారు రాశిలోనే ఉన్నారు. ద్వితీయంలోకి శనిగారు వెళ్తున్నారు కదా మార్చి 30 నాటికి అనుకుంటే రాహువు గారి యొక్క స్థితి రాశిలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు రాశిలో శనిగారు ఉన్నారు, ఇప్పుడు రాశిలో రాహు ఉంటున్నారు. అలాగే ద్వితీయంలో రాహు ఉన్నారు, ఇక్కడ మార్చి 30 నుంచి శనిగారు ద్వితీయంలోకి వెళ్తున్నారు. అంటే రాశి గాని ద్వితీయం గాని ఏమి మార్పు లేదు. రాహువు శని, శని రాహువు ఏం పెద్దగా మారలేదు కదా. కాబట్టి ఆదాయము అంతంత మాత్రంగానే ఉన్నా, అవమానాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఏలినాటి శని ప్రభావం ద్వితీయ పాదంలోకి వెళ్ళిపోయి అంతంత మాత్రంగానే ఉన్నా, గురువుగారి ప్రభావం సరిగా లేకపోయినా గురువుగారి పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ గురువుగారి పంచమ స్థానంలోకి వచ్చేసి ఆదాయం 8గా పెంచేశారు. మరి కేతువు వచ్చేసి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సప్తమంలోకి వచ్చారు. ఎప్పుడైతే రాశిలో రాహువు సప్తమంలో కేతువు ఉన్నారో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. శనిగారి బలం లేదు, ఓన్లీ గురువుగారి బలమే ఉన్న కారణం చేత మరి పబ్లిక్ వ్యవహారాలలో కానీ, వ్యాపార వర్గాలలో కానీ, విద్యార్థులలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఆరోగ్యరీత్యా కానీ అనేక రకాలైనటువంటి కష్టాలే ఉండబోతున్నాయి. ఒక మాయని కమ్మించి వారు ఎదుటివారిని నమ్మకుండా చేసి తన పనులు తానే చెడగొట్టుకునేటట్టుగా చేసేటటువంటి పరిస్థితి రాహుకేతువుల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత అనుకూల ప్రభావాలు ఏవి లేని కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగానే ఉండాలి. అయితే మే 15 నుంచి గురువుగారి యొక్క స్థితి మారుతూ 9వ స్థాన దృష్టి చేత, నవమ దృష్టి చేత ఇక్కడ కుంభరాశి మీద ఎప్పుడైతే సంచారం పడుతుందో కొంతవరకు ఆ ప్రతిబంధకాలను తొలగించే విధంగా ఉన్నారు. పూర్తిగా తొలగిపోతాయి అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహానికి ఉంటుంది కాబట్టి పూర్తిగా తొలగిపోబోవడం లేదు. ఇబ్బందిగా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా గ్రహాలకి అనుకూలత కొరకు శనిగారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం చేయండి, వీలైతే ఇంటి ఇలవేల్పుకి ముడుపు కట్టండి, అనేక రకాలుగా మీరు దైవ కార్యాలు చేయండి, ఏదన్నా యజ్ఞం చేయండి. మంచి ఒక చండీ యజ్ఞము, ఒక హనుమ యజ్ఞము, అంటే హనుమాన్ పారాయణ చేయడమే హనుమ యజ్ఞం, నవగ్రహ పారాయణ, నవగ్రహ హోమాలు ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు అధికమైనటువంటి ఆత్మసంతృప్తి కలిగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ 2025వ సంవత్సరంలో ఒక గురువుగారి ఫలితము ద్వితీయార్థంలో చాలా బాగున్న కారణం చేత చాలా వరకు మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ దుష్ట ప్రభావం నుంచి బయటపడి కొంచెం మానసికంగా గట్టిపడుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ మిగతా అన్ని అంశాల విషయంలో కూడా మీరు ఓర్పుతోనే ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏ కొత్త పనులు ప్రారంభించొద్దు, ఏ వ్యాపారాలు కూడా కొత్తగా బ్రాంచెస్ని ఏర్పాటు చేయొద్దు, ఎక్కడా కూడా వ్యాపారాలు విస్తరించవద్దు. అలాగే ఉన్నత విద్య కొరకు మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మటుకు వెళ్ళండి. ఉద్యోగాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ముందరగానే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుని అక్కడ కాస్త పాజిటివ్ ఫలితాలు కనిపిస్తున్నాయి మనకు అనుకున్నప్పుడు మాత్రమే మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలలో జాయిన్ అవ్వండి. అక్కడికి వెళ్ళి వెతుక్కుందాం అనేటటువంటి సాహసం చేయవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ప్రభావం ఉంది, రాహు ప్రభావము ఉంది, కేతువు ప్రభావం ఉంది. 3 గ్రహాల దుష్ట ప్రభావం చేత చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మానసికంగా ప్రశాంతత కొరకు యోగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ 2025వ సంవత్సరం మీరు కష్టాలకి అతీతంగా తయారై ధైర్య సాహసాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం.